యా ప్రస్తుతానికి మనం సిల్వర్ ఇక్కడ సెక్షన్కి వచ్చేసాం. కృష్ణ గారు, మేడం. ఇప్పుడు సపోజ్ ఇవి ఇప్పుడు దీపాలు ఇవి యాంటిక్వి, అవును మేడం. ఇవి నార్మల్వి. ఇప్పుడు ఒక్కసారి సపోజ్ దీనికి దానికి మేకింగ్ లో కానీ ఇప్పుడు మేకింగ్ లేదన్నారు అబ్సల్యూట్లీ మీరు. వీటికి ఉన్నాయి, వీటికి ఉండదు, వీటికి ఉంటుంది. వీటికి ఉంటాయి. యాంటిక్ కి మేకింగ్ ఉన్నాయి. అవునండి. ఓకే, వేస్టేజ్ వేస్టేజ్ దేనికి ఉండదు మేడం. వేస్టేజ్ దేనికి లేదు. సిల్వర్ ఆర్టికల్స్ లో దేనికి వేస్టేజ్ లేదు, ఓన్లీ మేకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా మనకి వెయిట్ ఎంత ఉందో అంతే వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ వెయిట్, సిల్వర్ రేట్, జిఎస్టీ 3% అంతే. అచ్చా, ఓకే. ఇవి వెయిట్ ఎంత ఉందో అంతే కాస్ట్, అండ్ దీని మీద జిఎస్టీ మనం ఎలా అన్నా పే చేయాల్సిందే. మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ లేదు అని అంటున్నారు. ఇస్ ఇట్ రైట్? అంతేనండి. ఇది ఎంత ప్యూరిటీ ఉంటుంది? 80% ప్యూరిటీ. కొనేటప్పుడు 80% ప్యూరిటీ, అమ్మేటప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసినప్పుడు 80% ఇస్తారు. సీరియస్లీ? పక్కా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే వెండి మనం కొనేటప్పుడు వాళ్ళు 100% అమౌంట్ తీసుకుంటారు ఇన్ జనరలీ. అమ్మేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఎక్స్చేంజ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు 70% ఇది 65 అండి అంటూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం మీరు ఏ ప్యూరిటీలో కొన్నామో అదే ప్యూరిటీలో తీసుకుంటామంటున్నారు. 80% ప్యూరిటీ, 80% ప్యూరిటీ, ఫుల్ ఛార్జ్ పే చేస్తాం. ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములకి మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఓకే, వేస్టేజ్ రూపంలో కానీ మేకింగ్ ఛార్జ్ రూపంలో కానీ ఏం లేదు. ఈ వర్క్మ్యాన్షిప్ కోసం కానీ ఏం చేయం. 80% ప్యూరిటీ ఉంటుంది, 100% ఛార్జ్ తీసుకుంటాము, 3% జిఎస్టీ తీసుకుంటాము. ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు 80% బైబ్యాక్ ఇస్తాం. దట్స్ సో నైస్. బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక దానికి లాకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన కస్టమర్ని బట్టి 60, 65, 70 అలా చెప్తా ఉంటారు. అలా ఇవి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న దీపపు కుందులు అన్నమాట, చాలా బాగున్నాయి యాక్చువల్గా. దీనికి మేకింగ్ ఛార్జ్ ఎందుకు వేస్తామంటే ఓన్లీ ఫర్ దిస్ వర్క్మెన్షిప్. అవును, ఇదేంటంటే ఓవరాల్ ఎక్కడ పడితే అక్కడ తయారవుతుంది. ఇది ఓన్లీ రాజస్థాన్ లో జైపూర్ నుంచి మనం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం. ఓకే, ఆ వర్కర్స్ ఓన్లీ జైపూర్లోనే ఉంటారు, ఇంకెక్కడ దొరకరు. లోకల్లో ఈ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ తయారు కావాల్సింది వాళ్ళు ఏంటంటే కొంచెం డిమాండ్, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి. ఆ వర్క్మెన్షిప్ ఛార్జెస్ మాత్రమే మినిమం తీసుకుంటున్నాం. అది వేస్టేజ్ ఏమి తీసుకుంటాం, ఓన్లీ మినిమం మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే అన్ని 80% ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకి ఏంటంటే యాంటిక్ కి నార్మల్ కి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఒకటే సైజు, ఇది అష్టలక్ష్మి చెంబి, ఇది అష్టలక్ష్మి చెంబి. ఇది వచ్చేసి 300 గ్రామ్స్ వస్తుంది, అదే 600 గ్రామ్స్ వస్తుంది. అది ఎందుకంటే వర్క్మెన్షిప్ సాలిడ్ ఉంటుంది. ఆ కార్వింగ్ చేయడం కోసం ఏంటంటే ఇలా లైట్ గా ఉందనుకోండి, ఆ కార్వింగ్ చేయలేడు వర్క్. ఇదంతా 3D వర్క్ అన్నమాట. ఈ వర్క్మెన్షిప్ కోసం ఏంటంటే కొంచెం వాళ్ళు మెటల్ ఎక్కువ పెట్టాలి. యాక్చువల్లీ ఫేస్ డీటెయిలింగ్ కానీ ముద్ర డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుందండి. అబ్సల్యూట్లీ యాంటిక్ కి రెగ్యులర్ కి అదే వేరియేషన్ అండి. ప్లస్ ఏంటంటే సిల్వర్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాలి తగిలితే నల్లబడిపోతుంది. అవును, లాంగ్ రన్ లో మనం ఏంటంటే యూజ్ చేయకుండా ఓపెన్ గా పెట్టేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేశారు ప్రతి దానికి మనం కవరేజ్ పెట్టాం. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కవరేజ్ పెట్టాం. గాలి తగిలితే నల్లబడిపోతుంది. ఈ యాంటిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ మనకి డల్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికి ఇంతే ఉంటుంది. యాంటిక్ వల్ల అదో బెనిఫిట్. అవును, అవును. మీరు ఎలా క్లీన్ చేస్తారు వెండి వస్తువులు? యాక్చువల్లీ ఇక్కడ మేము ఏంటంటే పర్టికులర్ గా మేము క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నిటికీ కవర్లేసి పెడతాం కంటే మాకు అవసరం ఉండదు. కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు బేసిక్ గా ఈ పీతాంబరి పౌడర్ అని ఉంటుంది, లేదంటే కాల్గేట్ పౌడర్ ఉంటుంది. అంటే ఆ కాల్గేట్ మనం చెప్పకూడదు, అది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కాటన్ మీద దాని మీద కాటన్ చల్లుకొని జస్ట్ ఇలా క్లీన్ చేసేస్తే కొంచెం గట్టిగా తుడిస్తే వెళ్ళిపోతుంది. అంటే పెద్ద ఐటమ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా అకేషన్ ఉంది, పెళ్లి లాంటివి, ఇవి కొంచెం మాకు క్లీన్ మీ దగ్గరికి వస్తుంటాయా? మాకు కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి, లేదంటే ఉంటాయి. అంటే ఒకటి అంటే మనం ఇమీడియట్ గా చేసిస్తాం, కానీ నంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మనం వర్క్ షాప్ పంపించి చేపిస్తాం. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పే చేస్తాం. మన దగ్గర కొన్ని వాటికి అయితే మనం సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం. మాక్సిమం ఏంటంటే సిల్వర్ ఎవరు సర్వీస్ కోసం రారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కానీ మళ్ళీ పాతదే పాలిష్ చేయించుకుని ఎవరు పెట్టుకోరు. కరెక్ట్. ఇవన్నీ ఇవి కూడా ఒకసారి ఇందులోనే దిస్ ఇస్ యాంటిక్, అది నార్మల్. అవునండి, సైజ్ పరంగా చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, వెయిట్ పరంగా చూసుకుంటే దీనికన్నా ఒక 30-40% వెయిట్ ఎక్కువ యాంటిక్. యా, ఇది చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ సో నైస్ అండి. అండ్ దిస్ ఇస్ సిల్వర్ ఐటమ్స్, అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిద్దామండి. ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట. యాక్చువల్లీ ఎక్కడ అలా లేవు, ఫినిషింగ్ చాలా బాగుందండి. టు బి ఫ్రాంక్, దీన్ని మామిడి పిందెలు అని అంటారు, మ్యాంగో హారం అంటారు. ఎక్కడా కూడా సిల్వర్ లా అస్సలు లేదు. మీరు ఎలా చూసినా కూడా ఫీల్ రాదు అసలు. అవును, మెడలో వేసుకున్నారంటే గోల్డ్ ఆర్నమెంట్ ఫీల్ వచ్చేలాగా పాలిషింగ్ విషయంలో కానీ వర్క్మెన్షిప్ విషయంలో కానీ కేర్ తీసుకుంటాం. ఇది దీని కాస్ట్ ఎంత ఉందండి? వెయిట్ కానీ కాస్ట్ కానీ ఎంత ఉంది తెలుసుకోవచ్చా? దీని కాస్ట్ వచ్చేసి
19,490 అండి. వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. సారీ, ఇది నెక్లెస్ అండి. దీనిది ఓకే, ఇది ఒక్కసారి మీరు ఒకసారి చూసి చెప్పండి. అంటే చాలా బాగుంది యాక్చువల్గా అది. ఇది వచ్చేసి 23,300 ఉందండి. దిస్ ఇస్ 23,300. సిల్వర్ వెయిట్ ఎంత ఉంది ఇది? సిల్వర్ వెయిట్ వచ్చి సుమారుగా ఒక 60 గ్రామ్స్ అట్లా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఓ వావ్, సిస్టూ కూడా. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకుని అందరూ గోల్డ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి మనం సిల్వర్ జ్యువెలరీ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఐరా సిల్వర్ జ్యువెలరీ, దానికి కూడా ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది, ఐరా సిల్వర్ జ్యువెలరీ. ఐరా సిల్వర్ జ్యువెలరీ, ఓకే ఓకే. ఎందుకంటే స్పెషల్ కేర్ తీసుకుని మన కస్టమర్స్కి, ఇప్పుడు గోల్డ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్ల కోసం చెప్పి సిల్వర్ ఆర్టికల్స్ సరదాగా తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే దాంతో పాటు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి గోల్డ్ అన్న ఫీల్ కలగాలి చూసే వాళ్ళకి. దానికోసం మనం ఏంటంటే ఫినిషింగ్ అది బాగా అరేంజ్ చేస్తాం అనమాట. ఈవెన్ నక్షి వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా తేడా ఉండదు. గోల్డ్ లో నక్షి వర్క్ ఎలా ఉంటుందో, గోల్డ్ ఎవరైతే చేస్తారో ఆ వర్కర్స్ తో చేస్తారు. ఇది కూడా సిల్వరే కదా లైట్ తీసుకొని వేరే ఎక్కడ పడితే అక్కడ చేపించి ఫినిషింగ్ లేకుండా మనం ఇంట్రడ్యూస్ చేసి గోల్డ్ వర్కర్స్ తో పగడాలు కానీ ఎమరాల్డ్స్ కానీ క్వాలిటీ పరంగా నో కాంప్రమైజ్ అనమాట. లుక్ పరంగా చూసుకుంటే రియల్ స్టోన్స్ అన్న ఫీల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం వీటికి కూడా రీసేల్ వాల్యూ ఉందండి మన దగ్గర. సిల్వరే కదా అని చెప్పి లైట్ తీసుకోవడం కాకుండా కస్టమర్స్ ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ కనుక తీసుకుంటే 70% బైబ్యాక్ ఇస్తాం. అవునండి. ఇవాళ బిల్లు వాళ్ళు 10,000 పెట్టి బిల్ చేశారు, 7,000 రూపాయలు ఎప్పుడైనా సరే రిఫండబుల్. కొత్త ఆర్నమెంట్ బిల్ నుంచి 7,000 మైనస్ చేసేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్స్. ఈవెన్ కాసుల పేరు కూడా ఉన్నట్టుంది. కాసుల పేరు, నాన్ పథకం, ఇది బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ అండి. మొత్తం సాలిడ్ గా ఉందండి, మామూలుగా లేదు అసలు. ఇది చాలా తక్కువ కాస్ట్ అండి, 33,600 అండి. ఓ వావ్. వెయిట్ పరంగా చూసుకుంటే దగ్గర దగ్గర 78 గ్రామ్స్ దాకా ఉంది, 80 గ్రామ్స్ దాకా ఉంది. 33,600 మాత్రం. సర్వీసింగ్ ఉందా అండి వీటికి? సర్వీస్ ఉంటుందండి. ఫ్యూచర్ లో పాలిష్ ఏదైనా పోతే కనుక సర్వీస్ చేసుకోవచ్చు. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పే చేయాలండి. ఈవెన్ వెనకాతలు కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అసలు గోల్డ్, మీకు గోల్డ్ అని చెప్తే నమ్మాల్సిందే కస్టమర్. మనం ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ఊర్లో వెళ్ళేటప్పుడు గోల్డ్ సేఫ్టీకి ఉండదన్న ఉద్దేశంతో సిల్వర్ తీసుకెళ్తా ఉంటారు. ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వాడేవాళ్ళు కాగా ఇప్పుడు ఏంటంటే సిల్వర్ వాడుతున్నారు. ఇందులో చిన్నవి లేవండి, అన్ని పెద్ద పెద్ద వేశారు. చిన్నవి కూడా అంటే చిన్న నెక్లెస్ ఎక్కువ సెల్. అంటే కాసుల పేర్లు ఏంటంటే లాంగ్ కి ప్రిఫరెన్స్. నెక్లెస్ హారాలంటే షార్ట్ లాంగ్ వెళ్తాయి, కానీ బేసిక్ గా కాసుల పేర్లు ఏంటంటే లాంగ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మనం కస్టమైజ్ కూడా చేస్తాం వీటిని. ఒకవేళ ఇప్పుడు ఇది నచ్చింది, కస్టమర్ షార్ట్ పీస్ కావాలి, ఆర్డర్ తీసుకుంటే ఒక 15-20 days లో వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తాం. ఓకే. సో మా దగ్గర ఏదైనా మంచి డిజైన్ ఉన్నా కూడా మీకు తీసుకొచ్చి ఏదైనా ఇవాళ రేపు మార్కెట్ లో సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు, వేరే షాప్ లో కొన్ని చోట్ల అక్కడ మార్కెట్ లో ఎక్కువ రేట్ ఉంటుంది. అదే మీరు మా దగ్గరకు వచ్చి కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేస్తే వెయిట్ ని బట్టి ఎంత కాస్ట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని సపోజ్ దీని మీద రేట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, డివైడెడ్ బై కొడుతుంది. అదే రేటు మీ ఆర్డర్ ఇచ్చే దానికి కూడా మనం ఇస్తాం, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఓన్లీ గోల్డ్ ప్లస్ బీడ్స్ లో చూపించాం, ఇదే మనకి స్టోన్స్ లో కూడా ఉంది. స్టోన్స్ లో కూడా ఉంది. ఇప్పుడు చూడండి, ముత్యాలు ఇది యాక్చువల్ గా. ఇవి స్టోన్స్, ఇందులో సీజెడ్ వర్క్ లో కూడా ఉంటాయి, డైమండ్ ఫినిషింగ్ వస్తుంది, అవి కూడా చూపిస్తాను మీకు. తప్పకుండా. ఇప్పుడు సిల్వర్ లోనే స్టోన్ ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయి అనేది ఇప్పుడు చూపించబోతున్నారు కృష్ణ గారు, ప్లీజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి డైమండ్ వర్క్ అండి. ఇది 3 steps లో వస్తుంది. మీరు చూస్తే కంపల్సరీ సిల్వర్ జ్యువెలరీ అని ఎవ్వరూ అనుకోరండి. ఆ వర్క్మెన్షిప్ అలా ఉంటుంది. ఎక్కడ వర్క్ విషయంలో నో కాంప్రమైజ్. మంచి మంచి వర్కర్లతో చేపిస్తాం మనము. స్టోన్ చాలా బాగుంది, రియల్ లైక్ డైమండ్. అంతే, సీజెడ్ అయినా సరే డైమండ్ ఫీల్. ఇది ఎంత ఉందండి కాస్ట్? ఇప్పుడు ఇది వచ్చేసి మీకు 39,000 అండి. అంతే అంతే. సపోజ్ ఇప్పుడు 39,000, 1,000, 40,000 పెట్టి కొనుక్కున్నాము, నెక్స్ట్ టైం ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే అది 70%, అంటే సుమారుగా 27,000 వాళ్ళకి రిఫండ్. నెక్స్ట్ జ్యువెలరీలో ఇది మైనస్ అవుతుంది. అంటే సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ. సో నైస్ అండి, చాలా బాగుంది. ఇందులో మీకు లైట్ వెయిట్ ఉంటాయి, హెవీ వెయిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఉన్న డిజైన్స్. అది చూడండి మీరు, అసలు ఎక్స్క్లూజివ్ అన్నమాట. అసలు చాలా రియల్ ఎమరాల్డ్స్, రియల్ మోజోనైట్. యాక్చువల్ గా పోల్కి డైమండ్స్ లో వస్తుంది ఈ వర్క్. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, గోల్డ్ లో పోల్కి డైమండ్స్ లో ఫ్లాట్ పోల్కీస్ అంటారు, కానీ ఇవి మోజోనైట్స్. సిల్వర్ లో మనం మోజోనైట్స్ తో చూపిస్తాం. ఈవెన్ ఎమరాల్డ్ స్టోన్ కూడా చూడండి, అన్ని ఈవెన్ క్వాలిటీ, అసలు కలర్ లో కానీ క్వాలిటీలో కానీ తేడా. ఇవి
లో బడ్జెట్. ఇవి వచ్చేసి చాలా మీడియం కాస్ట్ అనమాట. 25,000 24,000 వచ్చేసి ఇవి. ఇదే మనం డైమండ్స్ లో తీసుకోవాలంటే సుమారు 2 lakhs అలా వస్తుంది. 10% ఆఫ్ ది వాల్యూ అట్లా. బట్ డైమండ్ కాదు అని చెప్పడానికి ఎక్కడ వచ్చా ఛాన్స్ లేదు. ఇది వచ్చి 13,000 అంతే. సో నైస్. 13,000 అంటే రియల్ డైమండ్స్ లేవు నిజంగానే. జస్ట్ ఒక ఫ్యామిలీ ఇవాళ రేపు సినిమాకి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి పార్టీకి వెళ్ళి వస్తే 20,000 అయిపోతుంది. కరెక్ట్. 33,000 అండి ఫుల్ డైమండ్ సెట్. ఇది వచ్చేసి విక్టోరియన్ వర్క్. విక్టోరియన్ ఈవెన్ విక్టోరియన్ కలెక్షన్ డైమండ్ లాగే ఉంటుంది. ఈ యాక్చువల్ గా గోల్డ్ వచ్చేసి ఫ్లాట్ పోల్కీస్ వస్తాయి. ఇది వచ్చేసి స్మాల్ డైమండ్స్ పెడతారు అనమాట. డైమండ్స్ లో రియల్ గా గోల్డ్ లో చేపిస్తే ఈ స్మాల్ అంతా డైమండ్ పెడతాం. మనం ఏం చేసామంటే విక్టోరియన్ మన మోజోనైట్ పెట్టాము, ఈ డైమండ్స్ ప్లేస్ లో సీజెట్స్ పెట్టాము. అట్లా మ్యాచింగ్ టాప్స్ కూడా. ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలర్ స్టోన్స్. ఏంటంటే ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది కదా, పేస్టల్ గ్రీన్ అని, పింక్ అని, పేస్టల్ పింక్ అని. ఇది వచ్చి ఫ్యాన్సీ చోకర్ స్టైల్ ఉంటుంది. వెస్టర్న్ ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. యాక్చువల్గా రిసెప్షన్స్ కి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇయర్ రింగ్. మీరు ఇయర్ రింగ్ సైడ్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉంది? ఇక్కడైతే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అండి. గోల్డ్ లో ఎంతైతే ఇంట్రెస్ట్ తీసుకుంటాం, ఈవెన్ సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా అదే కేరింగ్ తీసుకుని అదే సర్వీస్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కస్టమర్. బయట దొరకని ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మీ దగ్గర దొరుకుతుంది. 100% అండి. మనం ఎక్కువగా ఈ రేట్స్ అవన్నీ కామన్, కస్టమర్ కి కొంచెం అటు ఇటు ఇస్తూ ఉంటాం. సర్వీస్ పరంగా కస్టమర్ ఏ రకంగా వాళ్ళు అనుకుంటారు ఆ సర్వీస్ అనేది మా టీం అంతా మంచిగా టీం వర్క్తో ప్రొవైడ్ చేస్తారు. అసలు 100% కస్టమర్ మన దగ్గర సాటిస్ఫై అయ్యి నవ్వుతూ వెళ్ళాల్సిందే బయట. రైట్. అంత హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మీ దగ్గర కస్టమైజేషన్ ఉందని తెలియదండి, లేకపోతే నాది గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నాయి కదా? స్టోన్స్ ఉన్నాయి. సో ఐ కెన్ మేక్ ఇట్ అవుట్ కదా. మీకైతే గోల్డ్ తప్పకుండా. అంటే ఇది చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ మీ దగ్గర కస్టమైజేషన్ ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది మన దగ్గర. ఎందుకంటే వర్క్ షాప్స్ మనయే కదా, మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ అవుట్లెట్. వర్కర్స్ అందరూ మన చేతిలో ఉంటారు కాబట్టి మనం ఎలా చెప్తే అలా చేసి కస్టమర్ చాయిస్. మళ్ళీ ఇంకో సర్వీస్ ఏం చేస్తామంటే మేము కస్టమర్ ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకునే టైంలో కొన్ని టిపికల్ వర్క్స్ ఉన్నాయి అనుకోండి, 1 or 2 పిక్స్ వాళ్ళకి షేర్ చేస్తాం. ఇదిగో మీ ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్తారు. బాగుంటే కనుక ఓకే కంటిన్యూ అంటారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకునే లోపు కంపల్సరీ కమ్యూనికేషన్ ఉంటుంది కస్టమర్తో. ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? మేము కొత్తపేటలో ఉన్నాం. ఇక్కడ మనది ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ బ్రాంచ్ కుకట్పల్లి, సెకండ్ బ్రాంచ్ ఖమ్మం, ఓకే, థర్డ్ బ్రాంచ్ కొత్తపేట, ఫోర్త్ బ్రాంచ్ సోమాజిగూడ, ఫిఫ్త్ బ్రాంచ్ హన్మకొండ, సిక్స్త్ బ్రాంచ్ సుచిత్ర, సెవెంత్ బ్రాంచ్ చందానగర్. ఇదే లెగసీ. మాకు ఎక్కడ దగ్గర అవుతుందని నేను వెతుక్కుంటున్నాను. జూబ్లీహిల్స్ దగ్గర. జూబ్లీహిల్స్ అంటే సోమాజిగూడ వెళ్ళొచ్చు, కుకట్పల్లి వెళ్ళొచ్చు. ఓకే. జూబ్లీహిల్స్ అంటే మీకు సోమాజిగూడ దగ్గర. డన్ తప్పకుండా. సో మీ రిఫరెన్స్ తీసుకుని అవి పట్టుకుని నేను అక్కడికి వెళ్తాను. అయితే మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా గుర్తుపడతారు కదా, అందరూ గుర్తుపడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సిల్వర్ లోనే యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నవి, సిల్వర్ లోనే బ్యాంగిల్స్ డిఫరెంట్ డిజైన్స్. కృష్ణ గారు మీకన్నా ముందు నేనే చూపించేస్తున్నాను. అంటే చాలా బాగున్నాయి యాక్చువల్లీ డిజైన్స్. నక్షి వర్క్, సిల్వర్ జ్యువెలరీలో ఇందాక మనం హారాలు చూసాం కదా, వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లాగా. అంటే నథింగ్ బట్ కడ. అంతే అండి. దీనికి స్క్రూ ఉంటుంది, మనకి సైజ్ ఇష్యూ కూడా ఉండవు. కొన్నిటికి స్క్రూస్ వస్తాయి, కొన్నిటికి రావు. కొన్ని ఇప్పుడు ఇది ఉంది డైమండ్ బ్యాంగిల్స్ లాగా. క్లోజ్ సెట్టింగ్ అంటే ఐడియా ఉంది మీకు? డైమండ్స్ రోజ్ గోల్డ్ వస్తుంది. అది ఏంటంటే సైజ్ ఇష్యూ కూడా ఉండదు, స్క్రూ సిస్టమ్ ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్రేస్లెట్. రోజ్ గోల్డ్ లో డైమండ్ ఉన్నట్టుంది కానీ ఇది సిల్వర్ బ్యాంగిల్. చూడండి డైమండ్ బ్రేస్లెట్ లాగా ఉంటుంది, సిల్వర్ అది కూడా. నక్షి బ్యాంగిల్స్, లక్ష్మీదేవి వర్క్, పగడాలతో ట్రెండింగ్ అన్నమాట. పగడాల కాంబినేషన్ అనేది నక్షిలో బాగా ట్రెండింగ్. ఇది అసలు బయట ఇంకెక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ వర్క్, మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం. మధ్యలో పగడం వచ్చి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇవి ఇట్స్ టూ గుడ్. ఇవి కూడా సేమ్ నక్షి వర్క్ విత్ యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ అన్ని ఒక్కసారి ప్రైస్ ఒకసారి చెప్పేద్దామండి. చెప్పండి. ఇది 2 బ్యాంగిల్స్ వచ్చేసి 19,000. 19,000 పెయిర్ అన్నమాట. ఇది వచ్చేసి 31,500 అండి. ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటికీ కూడా 3% జిఎస్టీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నేను బేస్ ప్రైస్ చెప్తున్నాను, 3% జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. 9,200 పెయిర్. 9,200.
ద సిల్వర్ విత్ స్టోన్ ఫినిషింగ్ వాచెస్ ఉన్నాయి. ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. మీకు కనిపించాలని ఇలా పెడుతున్నాను. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ డిజైన్. కనిపిస్తుందా మీకు? అండ్ ఇవి యాక్చువల్లీ కపుల్ రింగ్స్ అంటాం కదా, కపుల్ రింగ్స్ లో మనకి రోజ్ గోల్డ్ లో విత్ డైమండ్ వస్తుంది ఇన్ జనరల్ గా. ఇవి అదే ఫినిషింగ్ లో ఉన్న సిల్వర్ రింగ్ విత్ స్టోన్. డైమండ్ రింగ్ కి దీనికి మనం అసలు ఏది కాదు అని అనడానికి లేదు, ఇది లేదు అలా లేదు అన్నాను, అలా ఉంది. బ్రేస్లెట్స్. ఓ దిస్ ఇస్ ఇందాక మీరు చెప్పారు కదా ఫినిషింగ్. మీకు ఏంటంటే మెయిన్ ఫినిషింగ్ అండి. కస్టమర్ సిల్వర్ పెట్టుకున్నా సరే సిల్వర్ అన్న ఫీల్ రాదు. అవును, అబ్సల్యూట్లీ. డిపెండ్స్ ఆన్ ద కస్టమర్, వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి. బ్రేస్లెట్స్ కూడా చూడండి, చాలా చాలా లో సిల్వర్ లో బ్రేస్లెట్స్ అన్నమాట. లేడీస్ కి ఉంటాయి, జెంట్స్ కి ఉంటాయి. సిల్వర్ ఆర్టికల్స్ కూడా, సిల్వర్ ఆర్నమెంట్స్ లేడీస్ కి ఉంటాయి, జెంట్స్ కి ఉంటాయి. ఇది వచ్చేసి మీకు వెరీ నామినల్ కాస్ట్ ఉంటాయండి. 3,500, 4,000, 5,000. ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి సుమారుగా ఒక 8,000 అలా ఉండొచ్చు. ఇది వచ్చేసి ఈ 13,000. ఇలాంటివన్నీ కూడా 4,000, 5,000 అలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ రింగ్స్ వచ్చేసి పేరు వచ్చేసి 4,500, 5,000 లో పేరు వచ్చేస్తుంది. 5,000 లో పేరు వస్తుంది. అదే మనం గోల్డ్ లో కపుల్ రింగ్ తీసుకోవాలంటే 1 lakh అవుతుంది. అవునండి, 1 lakh అబవ్ ఏనండి అబ్సల్యూట్లీ చెప్పాలంటే. స్టోన్స్ బ్రేస్లెట్స్ కూడా చూడండి, కాక్టైల్ కలర్స్, మల్టీ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్. ఇది బ్రేస్లెట్స్ అన్నమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఫినిషింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇవేంటంటే మీరు డైలీ వేర్ కూడా వేసుకోవచ్చండి. ఇది స్టెర్లింగ్ వర్క్ వస్తుంది, అంటే పైన మీకు వైట్ గోల్డ్ తో లేయర్ అన్నమాట. కాబట్టి మీకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు వీటికి. అది స్టెర్లింగ్ సిల్వర్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇవి ఎలా ఉన్నాయండి బ్రేస్లెట్స్ ప్రైస్? అందాజుగా అట్లీస్ట్ 3,700. ఇది వచ్చేసి టెన్నిస్ బ్రేస్లెట్ అంటారు దీన్ని. మరి ఆర్టిఫిషియల్ వాటికి ఎలాగో ఇంత పెడుతున్నావు, తీసుకునే సిల్వర్ తీసుకున్నా మనకు కావాల్సిన సిల్వర్ ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి 6,100. ఓకే, ఇది కూడా అంతే ఉంటుంది. ఈ మూడు కూడా 4,500, 5,000 బిలో మ్యాక్సిమం అంతే. హెవీ ఉండవండి. ప్లస్ ఎంత పెట్టుకున్నా సరే రీసేల్ వాల్యూ ఉంటుంది. చిన్నదానికైనా పెద్దదానికైనా 70% పాయింట్ అండి నిజంగా. అదే రీసేల్ వాల్యూ బయట దొరకదు, అలాంటిది మన దగ్గర దొరుకుతుంది. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సచ్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.